పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళు మూసుకొని సినిమలు వచ్చి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచింది మీకు వందనములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాసంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ దీవించండి. మా అందరిపై ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ఆత్మాభిషేకంలో ప్రభువా కృమ్మరించండి. మీరు చూపించిన ప్రేమ మార్గములో, కారుణ్య మార్గములో, రక్షణ మార్గములో ప్రభువా మేము నడిచే శక్తిని, ధైర్యమును ప్రసాదించండి. మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మీకు ప్రియమైన బిడ్డలుగా మలచమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన ఎపిసోడ్ 2లో మనమందరము కూడా దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిదని ధ్యానించి ఉన్నాము. మరి ఈరోజు మనమందరము కూడా అష్టభాగ్యముల్లో 2వది శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఈరోజు ప్రపంచాన్ని మనము ఒకసారి లోతుగా ధ్యానించినట్లయితే ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుదినము కూడా బాధపడుతూ ఉన్నారు. కొంతమందికేమి అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికేమి అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి ఆయురారోగ్యము లేక మరికొంతమంది బాధపడుతున్నారు. మరికొంతమంది డబ్బులు లేక, ఆస్తిపాస్తులు లేక, కనీసానికి తినడానికి ఆహారము లేక, ఆహారముతో మరి ఆకలితో అలమటించి పోయేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు. మరి ఇన్ని విధాలుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే, మనుషులు అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో బాధపడుతున్నారు. అనగా ఇటు పేదవాళ్ళు బాధపడుతున్నారు, అటు ధనికులు బాధపడుతున్నారు, మధ్యతరగతి కుటుంబాలు కూడా బాధపడుతున్నారు. ఈ బాధ అనేది అందరికీ కూడా కామన్ అయిపోయింది. ఇది సహజమైపోయింది, ఒక సామాన్యమైన పరిస్థితి అయిపోయింది. ప్రతి ఒక్క మనిషి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడవలసినదే, కష్టాలు పాలు అవ్వవలసినదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికేమి డబ్బు ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే వాటిని అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, వాళ్ళకి వ్యాధి బాధలు రావచ్చు. మరి కొంతమందికి ఏమి డబ్బులు ఉండవు, ఆస్తిపాస్తులు ఉండవు, కానీ వారికి తినడానికి ఆహారము లభించలేకపోవచ్చు. మరి కొంతమందికి ఏమి చాలా డబ్బులు ఉండి కేవలం ఆహారం తిని పిల్లల్ని చదివించుకోవడానికి ఏమీ లేకపోవచ్చు, ఆర్థిక స్తోమత. కొంతమందికి ఏమి చేసిన వ్యాపారంలో అప్పులు వచ్చి ఆర్థిక ఇబ్బందులు మొత్తము మరి ఆ విధంగా గురి అయ్యి వాళ్ళు జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి స్తోమత లేకపోవచ్చు. మరి ఇటువంటి పరిస్థితులలో
ప్రభువు మనల్ని అంటున్నారు, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు విలపిస్తున్నావా? ఈరోజు నాకు ఎవ్వరూ లేరు, నా కష్ట సమయాల్లో, నేను ఏడుస్తున్న సమయంలో, నేను ఇబ్బంది పడుతున్న సమయంలో, నేను విలపిస్తున్న సమయంలో, నేను శోకిస్తున్న సమయంలో నాకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రభు, మనందరి ప్రభు మనతో ఉన్నారు. ప్రభువు నీతో ఉండగా నువ్వు భయపడవద్దు. ప్రభువు నీతో ఉండగా నువ్వు సందేహపడవద్దు. ప్రభువు నీతో ఉండగా నీకు ఎటువంటి హాని కలగదు. శోకార్తులు ధన్యులు. శోకిస్తున్నావా? దేవుడు నిన్ను ఓదారుస్తారండి. మనుషులు నిన్ను ఓదార్చరు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారండి. అవునా కదా? ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, భూములు కావచ్చు, అధికారం కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకు పరిచయం లేని వ్యక్తి కూడా నీ దగ్గరకు వస్తాడు. నువ్వంటే ఎవరో సరిగ్గా తెలియని వ్యక్తి కూడా నీ దగ్గరకు వస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చి నిలబడే వ్యక్తే గొప్ప వ్యక్తి. అతడే ధన్యుడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచం ఎలా ఉందంటే, మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు పట్టించుకోరు. ఈరోజు ప్రపంచం, ఈరోజు కొలమానం, ఈరోజు ప్రామాణికం ఆ విధంగానే ఉంది. డబ్బులుంటే సబాష్, భూములుంటే షబాష్, బంగారం ఉంటే గ్రేట్, హోదా ఉంటే నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నీకు అధికారం ఉంటే నిన్ను తలదన్నవాడు ఎవరు లేరు అంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే, ఏముంది వీడి దగ్గర? ఏమీ లేదు కదా. ఏముంది వీడి దగ్గర? ఏమీ లేదు. సున్నా, శుద్ధ మొద్దు, వీడికి చేత కాదు, పక్కకు తీసేయండి. ఈరోజు మనము కొలిచే విధానం అలానే ఉంది. ఈరోజు మన ప్రామాణికం అలానే ఉంది. మనుష్యుల యొక్క కొలమానము ఈ విధముగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. కానీ మన ప్రభువు ఆ విధముగా కొలవరు. మన ప్రభువు ఆ విధముగా కొలిచే విధముగా ఉండరు. మన ప్రభువు మనం ఎటువంటి దీనమైన స్థితిలో ఉన్నా, మనం ఎటువంటి తక్కువ స్థితిలో ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా, లేకపోతే బలవంతమైన స్థితిలో ఉన్నా, హోదాలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా అంగీకరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ప్రేమించే దేవుడు మన యేసయ్య. నిన్ను అందరూ వదిలివేసినా, నిన్ను అందరూ పట్టించుకోలేకపోయినా, నిన్ను ఒకవేళ కొంతమంది చీ అని తక్కువగా ఉండి కించపరిచిన దేవుడు మాత్రము నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. దేవుడు మాత్రము నిన్ను ఆదరిస్తూనే ఉంటారు. దేవుడు మాత్రము నీ చెయ్యి విడువరు. ఎందుకంటే మనము దేవునికి అమూల్యమైన బిడ్డలం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో ధ్యానిస్తున్నాము. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నేను నిన్ను సన్మానింతును. ఈరోజు నువ్వు బాధపడకు ప్రియనేస్తమా. ఈరోజు నువ్వు శోకించకు. ఒకవేళ నువ్వు శోకించినా దేవుడు నిన్ను ఒక ధన్యుడిగా మారుస్తున్నారు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. దేవుడు తన యొక్క ప్రేమలో, దేవుడు తన యొక్క కారుణ్యములో, దేవుడు తన యొక్క రక్షణ కోటలో నిన్ను ఓదారుస్తారు. బాధపడుతున్నావా? నాకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావా? నా దగ్గర ఆస్తి పాస్తులు లేవని బాధపడుతున్నావా? నా దగ్గర తినడానికి తిండి కూడా లేదని బాధపడుతున్నావా? నా దగ్గర కనీస నిత్యావసరమైన వస్తువులు లేవని బాధపడుతున్నావా? బాధపడకు, నువ్వు శోకించకు. దేవుడు నీకు తోడుగా ఉన్నారు.
నువ్వు దేవుని ఎడల ఆధారపడి జీవించినప్పుడు సమస్తమే దేవునికి మొత్తం ఇస్తానండి. ఇది సత్యం, ఇది నిజం. నీవు నీ మనసును, నీ హృదయాన్ని దేవుని మీద ఉంచినప్పుడు, పరిపూర్ణమైన మనసుతో నువ్వు దేవుణ్ణి సేవించినప్పుడు, నీ దుఃఖాన్ని కూడా, నీ బాధను కూడా దేవుడు నీకు సంతోషంగా చేయగలడు. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనము మరియు 14 నుంచి 15 వచనం ధ్యానించినట్లయితే, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సదా ప్రార్థింపుడు అని ప్రభువు మనకు పలుకుతూ, మిమ్ము హింసించు వారిని దీవింపుడు, వారిని మీరు శపింపకుండా దీవింపుడు, ఆనందించు వారితో ఆనందింపుడు, దుఃఖించు వారితో దుఃఖింపుడు. ప్రభువు చాలా చక్కగా పునీత పౌలు గారి ద్వారా గొప్ప సందేశాన్ని ఈరోజు మనకిస్తున్నారు. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. ఎన్ని హింసలకు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు విశ్వాస పయనములో ఎదురైనా, నువ్వు నమ్ముకున్న దేవుని చెయ్యి విడువక, కష్టాలు వచ్చినా ఓర్చుకో, బాధలు వచ్చినా ధైర్యముగా నిలబడు, దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించు, సర్వదా ఉండు. ఆ ప్రభువే నీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవిస్తూ తన యొక్క ప్రేమలో నిండుగా భద్రపరుస్తున్నారు అని విశ్వసించి నువ్వు జీవించు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీ పక్షాన ఉండి నిన్ను నిత్యము కూడా ప్రేమిస్తున్నారు. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడం అనేది ముఖ్యం. ఎందుకో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో మనం చాలాసార్లు పడిపోతామండి. ఆత్మీయ జీవితంలో పడిపోవడం సహజం. కానీ నువ్వు పడిపోయినా మరలా తిరిగి లెగవాలి. తిరిగి పడిపోయినప్పుడు బాధపడుచున్నావా? నువ్వు ఆత్మీయ జీవితంలో తిరిగి పడిపోయినప్పుడు విలపిస్తున్నావా? ఆత్మీయ జీవితంలో తిరిగి పడిపోయినప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? ఇదిగో ధైర్యవంతమైన దేవుడు, బలవంతుడైన దేవుడు మన పక్షమున ఉండగా నువ్వు భయపడవద్దు. దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేపుతారు. అందుకే రోజు నువ్వు శోకిస్తున్నావా? దేవుని ధన్యుడిగా మారుస్తాడు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. దేవుని నిన్ను ఓదారుస్తారు, దేవుని నిన్ను ఆదరిస్తారు, దేవుని నిన్ను ప్రేమిస్తారు. వాక్యం చదువుకుందాం. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో చాలా చక్కని వాక్యం ప్రభు ఈరోజు మనకు ఇస్తున్నారు. వారి కనుల నుండి వెలువడు కన్నీటి బాష్పమును ఆయన తుడిచివేయును.
ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ స్వరము పలికెను. ప్రభుని ఈరోజు నువ్వు నమ్ము. నీ ఆత్మీయ జీవితములో ఎదురవుతున్న ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగించి, నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు కూడా దేవుడు పరిష్కారాన్ని ఇస్తూ, నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని కూడా ప్రభు నీ పక్షం నుండి ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని, ఆ బాధను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రభువు నీకు ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా నువ్వు దేవుని నమ్ముకొని ముందుకు కొనసాగు. ఆ ప్రభువే నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు శోకిస్తున్నావా? ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నిన్ను ధన్యులుగా మారుస్తారు. ఎందుకంటే దేవుడు తన యొక్క రక్షణ కోటలో నీకు ఓదార్పునిస్తారు. ఇంటి దగ్గర మనం చూస్తూ ఉంటాం, చిన్నారి బిడ్డలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు చిన్నారి బిడ్డలు? ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి అవపడిద్ది. తినే వస్తువో, లేకపోతే ఆడుకునే వస్తువో, ఏదో ఒక వస్తువు వాళ్ళకి అవపడిద్ది. వెంటనే వాళ్ళ యొక్క చూపు, అమ్మా నాకు అది కొనిపి, నానా నాకు ఇది కొనిపి. వాళ్ళు పొరపాటున పాపం డబ్బులు వాళ్ళ దగ్గర లేక, డబ్బులు సరిపోకపోతే వెంటనే ఏమంటారు? అయ్యా నాకు డబ్బులు లేవు, కొనిపించలేమంటే వెంటనే పిల్లవాడు ఏడవడం మొదలు పెడతాడు. వెంటనే ఏడుస్తూ ఉంటాడు, నాకు అది కొనిపించాల్సిందే, నాకు అది కావాల్సిందే అని చిన్న పిల్లవాడు ఏడుస్తూ అక్కడ పెద్ద గోల చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ చిన్నారి బిడ్డకు కావలసినది ఆ క్షణంలో ఆ చాక్లెట్ అవ్వచ్చు, లేకపోతే ఆ చిన్నారి బిడ్డకు కావలసినది ఆ క్షణంలో ఒక ఆట వస్తువు కావచ్చు. అది సహజం చిన్నారి బిడ్డ జీవితంలో. కానీ ఆత్మీయ జీవితంలో మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? నాకు అనుకునేది నేను సాధించలేకపోయా కదా, నాకు అనుకునేది నేను పొందలేకపోయా కదా, నాకు అది కావాలనుకున్నా, ఈ పని జరగాలనుకున్నా, ఈ నిర్మాణం జరగాలనుకున్నా అయ్యో అవ్వట్లేదని బాధపడుతూ ఒక్కడవే రోధిస్తూ ఉండవచ్చు, ఒక్కడవే బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇదిగో కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్న పనులు వెంటనే జరగకపోయినా, కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్న పనులు ఆలస్యం అవుతూ ఉన్నా, దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్న పనులు ఆలస్యమైన, వాయిదాలు పడినా, నువ్వు అనుకున్న పనులు జరగలేకపోయినా, నీ జీవితంలో ఒకవేళ ఆలస్యమైన దేవుడు అద్భుతాలు చేస్తారు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. నీ యొక్క శోక సమయాన్ని, నీ యొక్క దుఃఖ సమయాన్ని దేవుడు సంతోష సమయముగా, నీ యొక్క దుఃఖ సమయాన్ని దేవుడు ఆనంద సమయముగా మారుస్తారు. విశ్వసించు. కొన్నిసార్లు మనము కూడా ఆత్మీయ జీవితంలో ఈ విధంగానే జీవిస్తూ ఉండవచ్చు, మనము బాధపడుతూ ఉండవచ్చు. ఇదిగో ఒక చిన్న పిల్లవాడికి తను అనుకున్న చాక్లెటో, లేకపోతే చిన్న పిల్లవాడికి తను అనుకున్న ఆట వస్తువో దొరకనప్పుడు, సాధించినప్పుడు ఏ విధంగా బాధపడతారో, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా మన అనుకున్న పనులు కానీ, ఏదైనా పని కానీ అది జరగకపోతే ఒకవేళ బాధపడుచు ఉండవచ్చు. కానీ మనం ఏమి చేయాలి? ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లవాడి దగ్గర డబ్బులు ఉండవు, తాను కొనుక్కోలేడు కాబట్టి బాధపడుతూ ఉంటాడు. కానీ నువ్వు పెద్దవాడివి కాబట్టి, నీకు జ్ఞానము మరి అన్నీ ఉన్నాయి కాబట్టి, నువ్వు కష్టపడి ప్రయత్నము చేసి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి. ఎలా సాధించాలి? కేవలం డబ్బుంటే పని అయిపోద్దా? లేకపోతే ఆస్తి పాసుంటే పని అయిపోద్దా? లేదండి. విశ్వాసం ఉండాలండి, ప్రార్థన ఉండాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి.
నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ నేను ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. అన్నీ సమకూర్చుకున్నావు, కానీ ఇల్లు కట్టేటప్పుడు ఏదో ఒక ఆటంకం. నేను ఇల్లు కట్టాలనుకున్నా, ఏదో ఒక సమస్య వస్తుంది. కొన్నిసార్లు అన్నీ సమకూర్చుకున్నా మనం అనుకున్న పనులు అవలేమండి. ఎందుకో తెలుసా? ఆయన అనుగ్రహిస్తేనే, ప్రభుని చల్లని చూపు మన మీద ఉంటేనే మనం అనుకున్న పనులు అయిపోతాయి. ఆయన అనుగ్రహించకపోతే మనం ఎన్ని ప్లాన్లు గీసుకున్నా, మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవి జరగవు. ఎందుకంటే దేవుని దృష్టిలో నీవు అమూల్యమైన బిడ్డగా ఉంటూ నీవు ఆయన మీద ఆధారపడి జీవించాలి. పునీత పేతురుగా రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రియమైన విశ్వాసులారా మనం అందరము ధ్యానిస్తున్నాము. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. దేవుని మీద మనం ఆధారపడి జీవిస్తున్నామంటే మన యొక్క దుఃఖాలను, మన యొక్క సమస్యలను, మన యొక్క విచారములను ఆయనపై, ప్రభువుని మీద మోపాలి. ప్రభువుని మీద మోపినప్పుడే మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. ఎందుకంటే మనము చేసే ప్రార్థన సరిపోదు, మనము చేస్తున్న ప్రార్థన సరిపోదు. మనతో పాటు విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు మరియ తల్లి, సకల పునీతులు ఉన్నారు. కాబట్టి మనము చేస్తున్న ప్రార్థన దేవునికి యోగ్యమైన విధముగా ఉండాలంటే ఈరోజు నీవు ధైర్యముగా ప్రభుని మీద ఆధారపడి నీ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, విచారములు వచ్చినా ప్రభుని మీద మోపు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు జీవితంలో సమస్యలతో కూరుకుపోయి ఉంటే ప్రభుని మీద ఆధారపడి జీవించు. ప్రభుని మీద నీ భారాన్ని, నీ దుఃఖాన్ని, నీ సమస్యలను ఆయన పైన ఉంచు. ప్రభువే నీకు రక్షణను ప్రసాదిస్తారు, ప్రభువే నీకు ఓదార్పును దయచేస్తారు. కావున ఈరోజు నీవు శోకిస్తున్నావా? శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. దేవుడు ఒకవేళ నువ్వు బాధపడుచు ఉన్నా నీకు సరైన మార్గాన్ని చూపించి ఆ సమస్యలను బయటకు వైదొలగి దేవుడు తన రక్షణ సన్నిధిలో నీకు ఓదార్పును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.